మన ఇంటి ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్ అనుకోండి, ఈస్ట్ బాల్కనీ వచ్చింది అనుకోండి, అక్కడ మనకి ఎనర్జీ మొత్తం, పాజిటివిటీ మొత్తం ఎంట్రన్స్ ఈస్ట్ నుంచే ఉంటుంది మనకి. సో ఈస్ట్ ఎంట్రన్స్లో ఎల్లో కలర్ ఉండాలి, అంటే ఎల్లో అంటే గురుస్థానం. సో మీకు ఈస్ట్ బాల్కనీ వచ్చినా పర్లేదు, జస్ట్ చిన్న చిన్న మంచి టిప్ చెప్తాను నేను. సో దీనివల్ల మీకు ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది, ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మనకి ఈస్ట్ సైడ్ బాల్కనీ వచ్చిందనుకో, వాళ్ళు ఇక్కడ ఎల్లో కలర్ కడప, మామూలుగా అయితే ఎంట్రన్స్లో కడప ఉంటుంది, దానికి పసుపు ఉంటుంది. ఇప్పుడు మనకు కడప లేదు బాల్కనీ కాబట్టి జస్ట్ పసుపు పౌడర్ వేయండి. ఇలా పసుపు అంటే ఎల్లో కలర్కి ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఫామ్ అయిపోతుంది ఆటోమేటిక్. ఫ్లవర్స్ వేసుకోండి ఈ పసుపు మీద, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వేయండి. ఎల్లో కలరు మీరు ముగ్గు వేసుకున్నా పర్లే పసుపుతో. బాల్కనీలో ఈస్ట్ వైపు ఉన్న బాల్కనీ ఓం రాయండి. ఇలా స్వస్తికి రాయండి. ఒక ఎనర్జీ ఫిల్ అవుతుంది, దీనికి ఒక పాజిటివిటీ ఉంటుంది. సో ఈరోజు ట్యూస్డే కాబట్టి ఎల్లోకి కాంబినేషన్ చిన్న కుంకుమతో ఈ మధ్యలో డాట్స్ పెట్టినా కూడా రెడ్ కలర్ మంచిది. ఈరోజు మంగళవారం అంటే కుజుడు, సో ఆయన ఫేవరెట్ కలర్ రెడ్. సో మధ్యలో ఈ కుంకుమతో జస్ట్ ఇలా డాట్స్ పెట్టినా కూడా మంచి ఫ్రీక్వెన్సీ ఫామ్ అవుతుంది. యా, ఇది బాల్కనీ. చూసారా? సో ఈ బాల్కనీ, ఇక్కడ నుంచి వచ్చే ఎనర్జీ, పాజిటివిటీ. చూడండి, ఎల్లో పెట్టాము, కానీ ఇక్కడ ఎల్లో పెడితే మనకేం బెనిఫిట్ లేదు. వెస్ట్ ఫేసింగ్లో, ఈస్ట్ ఫేసింగ్లో కార్నర్లో ఎంట్రన్స్లో ఎల్లో ఉంటేనే ఎనర్జీ బాగుంటుంది. సో మీరు అలా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.